చూస్తే హైదరాబాద్ సాలిబండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. షాప్ లో పేలుడు జరగడం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. షోరూం పేలుడు ధాటికి ఎదురుగా ఉన్న భవనానికి భారీగా డ్యామేజ్ జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎవరెవరికి గాయాలయ్యాయి? హైదరాబాద్ సాలిబండలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ లో ఏదైతే ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. ఈ ఘటనలోని ఇప్పటికీ ఒకళ్ళైతే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి 10:30 సమయంలోని ఏదైతే ఈ గోమతి ఎలక్ట్రానిక్స్ లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఏదైతే ఇటు ఫైర్ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బంది కూడా సమాచారం అయితే ఇచ్చారు. వెంటనే పోలీసులు ఆ ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అలాగే ఇటు ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికైతే చేరుకున్నాయి. ముఖ్యంగా ఘటనా స్థలానికి ఏదైతే 10 ఫైర్ ఇంజిన్లు అయితే అక్కడ చేరుకొని ఏదైతే మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేసి, ముఖ్యంగా ఈ గోమతి ఎలక్ట్రానిక్స్ అంటే ఆ షాప్ లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా అక్కడైతే స్టోర్ చేసి ఉంటది. కానీ నిన్న అర్ధరాత్రి ఏ విధంగా ఏదైతే ఈ మంటలు చెలరేగాయి అనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలియలేదు. ముఖ్యంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని ఏదైతే ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు అయితే ఒక అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఒకరు చనిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే షాప్ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. భారీ ఎత్తున ఏదైతే ఆస్తి నష్టం కూడా జరిగినట్లయితే తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో అంటే అందరూ నిద్రించే సమయంలోని ఈ గోమతి ఎలక్ట్రానిక్స్ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూడా ఏదైతే అక్కడ చుట్టుపక్కల ఏదైతే స్థానికులు కూడా పూర్తిగా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే ఇటు ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వెంటనే 10 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకొని మంటలు అయితే అదుపు తీసుకొచ్చారని చెప్పొచ్చు. డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఏదైతే ఆ చనిపోయిన వ్యక్తి అంటే ఆ ఎవరనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలియలేదు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఈ మంటలు చెలరేగే సమయంలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్లయితే తెలుస్తుంది. అతను ఏదైతే ఈ మంటల తాకిడికి ఆ వేడి తాకిడికి ముఖ్యంగా పూర్తిగా ఏదైతే దగ్ధమైనట్టయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క అక్కడ ఉన్న స్థానికులు కూడా అంటే అతను అక్కడైనా వాచ్మెన్ గా ఉన్నాడా లేదంటే ఆ షాప్ కు సంబంధించి వాచ్మెన్ గా ఏదైనా ఉన్నాడా అనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలియరాలేదు. ముఖ్యంగా పోలీసులు కూడా ఏదైతే దీనిపై ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తున్నా అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, అలాగే దీనికి సంబంధించి అంటే లోపల ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అయినా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే అది ఎలక్ట్రికల్ షాప్ కాబట్టి లోపలైనా వస్తువులు కానీ లేదంటే కరెంటుకు సంబంధించి ఏదైనా ఆన్ చేసి వదిలేశారనే దానిపై ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. కుమార్.